విధంగా అధ్యక్ష ఉద్యోగాలు మేమిచ్చిన నోటిఫికేషన్ అంటారు, ఏం వెళ్ళింది కానీ తోక వెళ్ళలేదు అంటారు. తోకకూడదు ఏం సన్నాసులు మీరెందుకని నేనంట. 10 ఏళ్ళ వినోద్రావు ఓడిపోతే ఎంబడే ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఇచ్చారు, కవిత గారు ఓడిపోతే ఎంబడే ఎమ్మెల్సీకి ఇచ్చారు, ఖాళీగా ఉన్న సంతోష్ గారికి మీరు రాజ్యసభ ఇచ్చారు, మీ ఇంట్లో ఉన్న అందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు. మరి తెలంగాణ తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసము, తెలంగాణ కోసం కొట్లాడిందే ఉద్యోగాల కోసం, తెలంగాణ కోసం అమరులైందే ఉద్యోగాల కోసం అయితే ఆ ఉద్యోగ నోటిఫికేషన్లు 10 ఏళ్ళు ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు నియామకాలు చేపట్టలేదు? ఈరోజు గర్వంగా మీరు గతంలో 10 ఏళ్ళలో మీరు నోటిఫికేషన్లు ఇచ్చింది తక్కువ, ఇస్తే కూడా ఒకవేళ పరీక్షలు పెట్టింది తక్కువ. అందులో పెట్టిన పరీక్షల ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలాకు అమ్మి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతిష్ట దిగజార్చి సర్వనాశనం చేసి తెలంగాణను లోపభూయిష్టంగా తెలంగాణ ప్రతిష్టను మంట కలిపితే డిసెంబర్ 7, 2023 నాడు మొదలుపెట్టి ఈ తారీఖు వరకు 57,924 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం నాది. ఈ దేశ చరిత్రలోనే రికార్డ్. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్రమైనా నేను సవాలు విసురుతున్న అధ్యక్ష తమ ద్వారా ప్రతిపక్ష పార్టీకి. మొదటి సంవత్సరంలో 57,924 ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉంటే ఏ రాష్ట్రమైనా సరే ఇంక్లూడింగ్ కాంగ్రెస్ గవర్నెన్స్ ఉన్న రాష్ట్రాలు కూడా ఇవ్వలేకపోయినాయి. మన రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 7, 2023 తర్వాత ఈనాటి వరకు ఇన్ని ప్రభుత్వ ఉద్యోగాలు అందించిన చరిత్ర మాది అధ్యక్ష, మనది అధ్యక్ష. మనందరం కలిసి నా మంత్రివర్గ సహచరులు వివిధ శాఖలలో కష్టపడి ఇవన్నీ ప్రభుత్వ ఉద్యోగాలు అధ్యక్ష. మీకు ఒక లెక్క చెప్పాలి అధ్యక్ష, 2023 జూలై నుంచి సెప్టెంబర్ వరకు నిరుద్యోగ రేటు 22.9% ఉంటే 2024 జూలై నుండి సెప్టెంబర్ వరకు 18.1% తగ్గింది అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య 22.9% నుంచి 18.1% నిరుద్యోగ సమస్యను తగ్గించిన చరిత్ర మా ప్రభుత్వాన్ని. ఈ లెక్కలు నేను చెప్పట్లేదు, కేంద్ర గణాంక శాఖ నిర్వహించిన లేబర్ ఫోర్స్ సర్వే అధ్యక్ష. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్గా ఇచ్చిన సర్వే రిపోర్ట్ అధ్యక్ష. దిస్ ఇస్ నాట్ ఎనీ కాంగ్రెస్ పార్టీ ఆర్ ఎనీ అవర్ ఓన్ సర్వే పీపుల్ ఇచ్చిన రిపోర్ట్ కాదు అధ్యక్ష. నిరుద్యోగ సమస్యను తగ్గించిన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ముందు బాగానే నిలబడ్డది అధ్యక్ష. ఇవన్నీ మా కష్టానికి, మా పోరాటానికి, మేము చేసిన ప్రయత్నానికి ప్రతిఫలం అధ్యక్ష.